హాయ్ హలో నేను అనిత. వెల్కమ్ టు అనిత అర్చన వ్లాగ్స్. ఇవాళ నేను పూజ గది క్లీన్ చేసుకుంటున్నానండి. ప్రతి అమావాస్య తర్వాత నేను కంపల్సరీ పూజ గది క్లీన్ చేసుకొని దేవుడి ఫొటోస్ విగ్రహాలు అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ బొట్లు పెట్టి సర్దుకుంటాను అనమాట. నా పూజ గది ఇలా వైట్లో ఉంటుందండి. ఇదంతా నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ డ్రై క్లాత్తో తుడిచి టిష్యూతో తుడిచి చాలా పని ఉంటుంది. నాకు ఈజీగా 2-3 అవర్స్ పడుతుంది అనమాట. ఎప్పుడు కానీ పూజ గది మనము ఫ్రైడే ఇంకా ట్యూస్డే కాకుండా చూసుకొని క్లీన్ చేసుకోవాలండి. మా మమ్మీ అలాగే చేసేది, నేను అలాగే చేస్తానన్నమాట. అన్ని ఫొటోస్ క్లీన్ చేసి ఇలా నీట్గా సుగంధభరితమైన గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలా అరేంజ్ చేసుకున్నాను. అయితే నేను ఇవాళ మీకు శ్రీదీపం, కామాక్షి దీపం లేదా గజలక్ష్మి దీపం అంటారు కదా, అది ఎలా పెట్టుకోవాలో చూపిస్తా. ముందుగా కామాక్షి దీపాన్ని ఇలాగా అలంకరించుకోవాలి గంధం కుంకుమతో. తర్వాత అమ్మవారి ముందు ఒక పళ్ళెం ఉంచి దాంట్లో నిండుగా ధాన్యం పోసుకోవాలి. ధాన్యం అంటే రైసు. నిండుగా రైస్ పోసుకొని మన దగ్గర ఏదైనా కాయిన్ ఉంటే పెట్టుకోవాలన్నమాట. అయితే వెండిది లేదా బంగారుది ఏవి లేవు మన దగ్గర అనుకుంటే 1 రూపీ కాయిన్ అయినా పెట్టుకోవచ్చు. అయితే నా దగ్గర వెండిది ఉంది కాబట్టి నేను వెండి కాయిన్ పెట్టుకుంటున్నా. తర్వాత దీపాన్ని ఇక్కడ సెట్ చేసుకొని పసుపు ఇంకా ఎరుపు ఒట్టు కలిపి వేసుకోవాలి. ఆవు పోసుకోవాలి. ఈ దీపం రోజు వెలిగిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆనందాలు కలుగుతాయి అన్నమాట. అమ్మ మనం చల్లగా కాపాడుతుంది. లక్ష్మీ దీపాన్ని వెలిగించి అక్షతలు పుష్పాలు సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యే నమః అని దండం పెట్టుకోవాలి. అమ్మ మనందరినీ చల్లగా కాపాడుతుంది. ఇలా కామాక్షి దీపాన్ని వెలిగించి రోజు కనకదార స్తోత్రం చదివితే చాలా మంచిది. అందరూ ప్రయత్నించండి ఇలా చేయటానికి. నిత్యం నేను ఇలాగే పూజ చేసుకుంటానండి. ఇది నా డైలీ రొటీన్ అనమాట పూజ. ఫ్రైడేస్ మటుకు కొంచెం 5 ఒత్తుల ప్రమిదలు, మళ్ళీ కుబేర దీపం అలా వెలిగించుకుంటాను. ఎవ్రీడే ఇలాగే వెలిగించుకుంటాను అనమాట. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.